సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. 1వ అధ్యాయము అర్జున విషాద యోగము. దాయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారితీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతంలో భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు. అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలని యథాతథంగా చెప్తున్నాడు. సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు. వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్యశక్తి ఉంది. అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విశేషాలని ధృతరాష్ట్రునికి వివరించటానికి ఆయన ప్రసాదించాడు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మొదటి అధ్యాయము మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్రుడు పలికెను. ధర్మక్షేత్రే ధర్మభూమి, కురుక్షేత్రే కురుక్షేత్రం వద్ద, సమవేతాః చేరియున్న, యుయుత్సవః యుద్ధకాంక్షతో, మామకాః నా పుత్రులు, పాండవ పాండుపుత్రులు, చ మరియు, ఏవ నిజముగా, కిం ఏమి, అకుర్వత చేసినారు, సంజయ ఓ సంజయ. తాత్పర్యం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. 1వ అధ్యాయము 2వ శ్లోకం. సంజయ ఉవాచ సంజయుడు పలికెను. దృష్ట్వా గమనించిన పిదప, తు కాని, పాండవనీకం పాండవ సైన్యమును, వ్యూఢం సైనిక వ్యూహ రచనతో నిలిచియున్న, దుర్యోధనః రాజైన దుర్యోధనుడు, తదా అప్పుడు, ఆచార్యం గురువుగారు, ఉపసంగమ్య సమీపించి, రాజా రాజు, వచనం మాటలను, అబ్రవీత్ పలికెను. తాత్పర్యం. సంజయుడు పలికెను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపివున్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. 1వ అధ్యాయము 3వ శ్లోకం. పశ్య చూడుము, ఏతాం ఈ యొక్క, పాండుపుత్రాణాం పాండురాజు పుత్రులు, ఆచార్య గురువర్య, మహతీం గొప్పదైన, చమూం సైన్యము, వ్యూఢాం సైనిక వ్యూహాత్మకంగా నిలుపబడిన, ద్రుపదపుత్రేణ ద్రుపదుని పుత్రుడు ధృష్టద్యుమ్నుడు, తవ శిష్యేణ మీ శిష్యుని చేత, ధీమతా తెలివైనవాడు. తాత్పర్యం. దుర్యోధనుడు అన్నాడు, గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. 1వ అధ్యాయము 4వ శ్లోకం. అత్ర ఇక్కడ శూరాః శక్తివంతమైన యోధులు, మహాశ్వాసాః
గొప్ప ధనుర్ధారులు, భీమనర్జున సమాహ, భీముడు అర్జునుడులతో సమానమైన యుధి, యుద్ధ విద్యలో, యుయుధానః, యుయుధానుడు, విరాటః, విరాటుడు, చ మరియు ద్రుపదః, ద్రుపదుడు, చ మరియు మహారథః, 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు. धृष्टकेतुश्चैकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः. 1వ అధ్యాయము 5వ శ్లోకం. దృష్టకేతుడు, చేకితానః, చేకితానుడు, కాశీరాజః, కాశీరాజు, చ మరియు వీర్యవాన్, వీరోచిత, పురుజితుడు, కుంతిభోజః, కుంతిభోజుడు, చ మరియు శైబ్యః, శైబ్యుడు, చ మరియు నరపుంగవః, ఉత్తమ పురుషులు. युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः. 1వ అధ్యాయము 6వ శ్లోకం. యుధామన్యుడు, చ మరియు విక్రాంత, ధైర్యవంతుడైన, ఉత్తమోజాః, ఉత్తమోజుడు, చ మరియు వీర్యవాన్, వీరుడైన, సౌభద్రః, సుభద్రకుమారుడు, ద్రౌపదేయాః, ద్రౌపదీపుత్రులు, చ మరియు సర్వే అందరును, ఏవ నిజంగా, మహారథాః, 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు. పై 4వ, 5వ, 6వ శ్లోకాలకు తాత్పర్యం. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైనవారు. అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమోజుడు, సుభద్ర కుమారుడు మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే. अस्माकं तु विशिष्टाये तान्निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमिति. 1వ అధ్యాయము 7వ శ్లోకం. అస్మాకం, మన, తు కాని, విశిష్టాః, శ్రేష్టమైన వారు, ఏ ఎవరు, తాన్ వారిని, నిబోధ తెలుసుకునుము, ద్విజుత్తమ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నాయకాః నాయకులు, మమ మన, సైన్యస్య సైన్యానికి, సంజ్ఞార్థం ఎరుక కొరకు, తాన్ వారిని, బ్రవీమి తెలుపుతున్నాను, తే మీకు. తాత్పర్యం. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైనవారు. మీ ఎరుకకే ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च. 1వ అధ్యాయము 8వ శ్లోకం. భవాన్ స్వయంగా మీరు, భీష్మః భీష్ముడు, చ మరియు కర్ణః కర్ణుడు, చ మరియు కృపః కృపాచార్యుడు, చ మరియు సమితింజయః యుద్ధంలో విజయుడు, అశ్వత్థామ వికర్ణుడు, చ మరియు సౌమదత్యః భూరిశ్రవుడు, సోమదత్తుని కుమారుడు, తథా ఈ విధంగా, ఏవ కూడా, చ మరియు. తాత్పర్యం. మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే. अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः. 1వ అధ్యాయము 9వ శ్లోకం. అన్యే ఇతరులు, చ కూడా, బహవః చాలామంది, శూరాః వీరయోధులు, మతర్ధే నా కోసం, త్యక్తజీవితాః ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు, నానాశస్త్ర ప్రహరణ అనేక ఆయుధములు కలిగినవారు, సర్వే అందరూ
యుద్ధ విశారదాః యుద్ధరంగంలో నిపుణులు. తాత్పర్యం: ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. 1వ అధ్యాయము 10వ శ్లోకం. అపర్యాప్తం అపరిమితమైన, తత్ అది, అస్మాకం మన యొక్క, బలం బలము, భీష్మ పితామహుడిచే, అభిరక్షితాం సురక్షితంగా ఏర్పాటు చేయబడ్డ, పర్యాప్తం పరిమితమైన, తు కాని, ఇదం ఈ, ఏతేషాం వారి యొక్క, బలం బలము, భీముడు, అభిరక్షితాం సావధానంగా రక్షింపబడుచున్న. తాత్పర్యం: మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము. కాని భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. 1వ అధ్యాయము 11వ శ్లోకం. అయనేషు వ్యూహాత్మక స్థానాల యందు, చ మరియు సర్వేషు అన్ని, యథాభాగం మీ స్థానంలో, అవస్థితాః నిలిచి ఉండి, భీష్మ పితామహుడిని, ఏవ మాత్రమే, అభిరక్షంతు రక్షించండి, భవంతః మీరు, సర్వే అందరూ, ఏవ హి కూడా. తాత్పర్యం: కావున కౌరవ సేనానాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. 1వ అధ్యాయము 12వ శ్లోకం. తస్య అతనికి, సంజనయన్ కలిగించుచు, హర్షం సంతోషమును, కురువృద్ధః కురువంశంలో వృద్ధుడు, భీష్ముడు, పితామహః తాతగారు, సింహనాదం సింహగర్జన, వినద్య శబ్దం చేసి, ఉచ్చైః పెద్ద స్వరంతో, శంఖమును, దద్మో మ్రోగించెను, ప్రతాపవాన్ తేజోవంతమైన. తాత్పర్యం: అప్పుడు కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను. తతః శంఖాశ్చ భీర్యశ్చ ప్రణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. 1వ అధ్యాయము 13వ శ్లోకం. తతః ఆ తరువాత, శంఖాః శంఖములు, చ మరియు భేర్యః భేరీలు, చ మరియు పణవనక డోళ్లు మరియు ఢంకాలు, గోముఖాః కొమ్ము వాద్యములు, సహసా అకస్మాత్తుగా ఒక్కపెట్టున, ఏవ నిజంగా, అభ్యహన్యంత పెద్దగా మ్రోగినవి, సహా ఆ యొక్క, శబ్దః శబ్దము, తుములః భయానకముగా, అభవత్ ఉండెను. తాత్పర్యం: ఆ తరువాత శంఖములు, డోళ్లు, డంకాలు, భేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. 1వ అధ్యాయము 14వ శ్లోకం. తతః ఆ తరువాత, శ్వేతైః తెల్లని, హయైః గుడ్రములు, యుక్తే కట్టబడిన, మహతి శ్రేష్టమైన, స్యందనే రథము, స్థితౌ కూర్చుని ఉన్న, మాధవః శ్రీకృష్ణుడు, సౌభాగ్యదేవత అయిన లక్ష్మీదేవి భర్త, పాండవః అర్జునుడు, చ మరియు ఏవ కూడా, దివ్యౌ దివ్యమైన, శంఖౌ శంఖములను, ప్రదద్మతుః పూరించారు. తాత్పర్యం: ఆ తరువాత
పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుడ్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదరః. 1వ అధ్యాయము 15వ శ్లోకం. పాంచజన్యం పాంచజన్యం అని పేరుగల శంఖము హృషికేశః శ్రీకృష్ణుడు, మనస్సు ఇంద్రియముల అధిపతి. దేవదత్తం దేవదత్తం అని పేరుగల శంఖము ధనంజయః అర్జునుడు, ఐశ్వర్యమును జయించేవాడు. పౌండ్రం పౌండ్రం అని పేరుగల శంఖము దద్మో పూరించెను మహాశంఖం ఒక బ్రహ్మాండమైన శంఖమును. భీమకర్మ అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి. వృకుదరః భీముడు గొప్పగా భుజించేవాడు. తాత్పర్యం. హృషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకో. 1వ అధ్యాయము 16వ శ్లోకం. అనంత విజయం అని పేరుగల శంఖము రాజా రాజు కుంతీపుత్రః కుంతీదేవి పుత్రుడు, యుధిష్ఠిరః యుధిష్ఠిరుడు, నకులః నకులుడు, సహదేవః సహదేవుడు చ మరియు సుఘోషమణి పుష్పకో సుఘోషము మణిపుష్పకము అను పేర్లుగల శంఖములు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. 1వ అధ్యాయము 17వ శ్లోకం. కాశ్యః కాశీరాజు చ మరియు పరమైశ్వాసః శ్రేష్టమైన విలుకాడు, శిఖండి శిఖండి చ మరియు మహారథః 10,000 సామాన్య యోధుల బలానికి ఒక్కరిగా సరితూగే యోధులు. దృష్టద్యుమ్నః దృష్టద్యుమ్నుడు, విరాటః విరాటుడు చ మరియు సాత్విక్యః సాత్వికి చ మరియు అపరాజితః అజేయుడైన. ద్రుపదో ద్రౌపదీయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. 1వ అధ్యాయము 18వ శ్లోకం. ద్రుపదః ద్రుపదుడు, ద్రౌపదేయాః ద్రౌపది యొక్క 5 కుమారులు చ మరియు సర్వశః అందరూ, పృథివీపతే భూగోళాన్ని పాలించేవాడు, సౌభద్రః అభిమన్యుడు సుభద్ర కుమారుడు చ మరియు మహాబాహుః గొప్ప బాహువులు కలవాడు. శంఖాన్ శంఖములు దద్ముః పూరించారు, పృథక్ పృథక్ వేరువేరుగా. పై 16వ 17వ 18వ శ్లోకాలకు తాత్పర్యం. ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. 1వ అధ్యాయము 19వ శ్లోకం. సహా అట్టి, ఘోషః శబ్దము, ధార్తరాష్ట్రాణాం ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క హృదయాన్ని గుండెలను వ్యదారయత్ బ్రద్దలు చేసెను. నభః ఆకాశము చ మరియు పృథివీం భూమి చ మరియు ఏవ నిజముగా తుములః భీకరమైన శబ్దం అభ్యనునాదయన్ ప్రతిధ్వనింపచేయుచు. తాత్పర్యం. ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను, అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.
अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः हृषीकेशं तदा वाक्यम् इदमाह महीपते. అధ అనంతరము వ్యవస్థితాన్ క్రమంగా నిలిచివున్న దృష్ట్వా చూసి ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని తనయులు కపిధ్వజః వానరమును కోతి జెండాపై కలవాడు ప్రవృత్తే ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్న శస్త్ర సంపాతే ఆయుధములు వాడటానికి ధనుః ధనుస్సు విల్లు ను ఉద్యమ్య పైకెత్తి పాండవః అర్జునుడు పాండుపుత్రుడు హృషీకేశం శ్రీకృష్ణునితో తదా అప్పుడు వాక్యం పదములు ఇదం ఇవి ఆహా పలికెను మహీపతే రాజా. తాత్పర్యము ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచున్న మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. అర్జున వాచ అర్జునుడు పలికెను సేనయోః సైన్యములు ఉభయోః రెండు మధ్యే మధ్యలో రథము స్థాపయ నిలిపియుంచు మే నా యొక్క అచ్యుత శ్రీకృష్ణ సంపూర్ణ దోషరహితుడా యావత్ ఎంతవరకు అయితే ఏతాన్ ఈ యొక్క నిరీక్షే చూసి అహం నేను యోద్ధుకామాన్ యుద్ధం కొరకు అవస్థితాన్ నిలిపియున్న కైః ఎవరితో మయా నాచే సహా కుడి యోద్ధవ్యం యుద్ధం చేయవలసి అస్మిన్ ఈ యొక్క రణసముద్యమే మహాపోరాటంలో. తాత్పర్యము అర్జునుడు ఇలా అన్నాడు. ఓ అచ్యుత శ్రీకృష్ణ దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः. 1వ అధ్యాయము 23వ శ్లోకం. యోత్స్యమానాన్ యుద్ధానికి వచ్చినవారు అవేక్షయాహం నాకు చూడాలని ఉంది. ఏ ఎవరు ఏతే వారు అత్ర ఇక్కడ సమాగతాః కూడి ఉన్న ధార్తరాష్ట్రస్య ధృతరాష్ట్రుని పుత్రునికి దుర్బుద్ధేః దుర్బుద్ధి కలవాడు యుద్ధే యుద్ధంలో ప్రియచికీర్షవ సంతోషపెట్టడం కొరకు. తాత్పర్యం దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. 1వ అధ్యాయము 24వ శ్లోకం. సంజయ వాచ సంజయుడు చెప్పెను ఏవం ఈ విధంగా ఉక్తః చెప్పబడిన హృషీకేశః శ్రీకృష్ణుడు ఇంద్రియములకు అధిపతి గుడాకేశేన అర్జునుడి చేత నిద్రని జయించినవాడు భరత వంశీయుడా సేనయోః సైన్యములు ఉభయోః రెండు మధ్యలో స్థాపయిత్వా నిలిపి రథుత్తమం ఉత్తమమైన రథమును. తాత్పర్యం సంజయుడు ఇలా అన్నాడు. ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్రని జయించినవాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. 1వ అధ్యాయము 25వ శ్లోకం. భీష్మ పితామహుడు భీష్ముడు ద్రోణ
ద్రోణాచార్యుడు ప్రముఖతః సమక్షంలో సర్వేషాం అందరూ చ మరియు మహీక్షితాం ఇతర రాజులు ఉవాచ పలికెను పార్థ అర్జునుడు ప్రదతనయుడు పశ్య చూడుము ఏతాన్ ఈ యొక్క సమవేతాన్ చేరియున్న కురూన్ కురువంశస్థులు ఇతి ఈ విధంగా. తాత్పర్యం: భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇక్కడ కూడి ఉన్న కురువంశస్థులను చూడుము. తత్రా పశ్య స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. 1వ అధ్యాయము 26వ శ్లోకం. తత్ర అక్కడ, అపశ్యాత్ చూసి, స్థితాన్ నిలిచియున్న, పార్థః అర్జునుడు, పితॄన్ తండ్రులు, పినతండ్రులు, పెదతండ్రులు, అధ తరువాత, పితామహాన్ తాతలు, ఆచార్యాన్ గురువులు, మాతులాన్ మేనమామలు, భ్రాతృన్ సోదరులు, పుత్రాన్ పుత్రులు, పౌత్రాన్ మనుమలు, సఖీన్ మిత్రులు, తథా ఇంకా, స్వసురాన్ మామలు, సుహృదః శ్రేయోభిలాషులు, చ మరియు ఏవ నిజముగా, సేనయోః సైన్యములు, ఉభయోః రెంటిలో, అపి కూడా. తాత్పర్యం: అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లుళ్లను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. 1వ అధ్యాయము 27వ శ్లోకం. తాన్ ఇవి సమీక్ష చూసిన పిదప సహా వారు, కౌంతేయః అర్జునుడు, కుంతీపుత్రుడు, సర్వాన్ అందరూ, బంధూన్ బంధువులు, అవస్థితాన్ ఉన్నటువంటి, కృపయా కరుణతో, పరయా మిక్కిలి, ఆవిష్టః కూడినవాడై, విషీదన్ మిక్కిలి విచారం, ఇదం ఈ విధంగా, అబ్రవీత్ పలికెను. తాత్పర్యం: అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్య భావం ఒప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. 1వ అధ్యాయము 28వ శ్లోకం. అర్జున ఉవాచ అర్జునుడు అన్నాడు: దృష్ట్వా చూసాక, ఇమం ఈ యొక్క, స్వజనం బంధువులు, సొంతవారు, కృష్ణ కృష్ణ యుయుత్సుం యుద్ధానికి ఉత్సాహంతో, సముపస్థితం చేరియున్న, సీదంతి వణుకుతున్న, మమ నా యొక్క, గాత్రాణి అంగములు, ముఖం నోరు, చ మరియు పరిశుష్యతి ఎండిపోవుచున్నది. తాత్పర్యం: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. 1వ అధ్యాయము 29వ శ్లోకం. వేపదుహ వణుకుచున్న, చ మరియు శరీరే శరీరమునందు, మే నా యొక్క, రోమహర్షః వెంట్రుకలు నిక్కబోడుచుకునుట, చ మరియు జాయతే కలుగుచున్నది, గాండీవం అర్జునుడి విల్లు, సంసతే జారిపోతున్నది, హస్తాత్ నా చేతి నుండి, త్వక్ చర్మము, చ మరియు ఏవ నిజముగా, పరిదహ్యతే అంతటా మంటపడుతున్నది. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. 1వ అధ్యాయము 30వ శ్లోకం. నచ్చ శక్నోమి సాధ్యము కావటం లేదు నాకు, అవస్థాతుం స్థిరంగా ఉండుట, భ్రమతి ఇవ తిరుగుతున్నట్టుగా, చ మరియు
మే నా యొక్క మనః మనస్సు నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. 1వ అధ్యాయము 31వ శ్లోకం. నిమిత్తాని శకునములు చ మరియు పశ్యామి చూస్తున్నాను విపరీతాని అశుభములైన కేశవ శ్రీకృష్ణ కేసి అనే రాక్షసులను సంహరించినవాడా నా లేదు చ మరియు శ్రేయః మంచి అనుపశ్యామి చూడగలుగుతున్నాను హత్వా చంపటం వలన స్వజనం సొంత బంధువులను ఆహవే యుద్ధంలో. పై 29వ 30వ 31వ శ్లోకాలకు తాత్పర్యం. నా శరీరమంతా వణుకుచున్నది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేసి రాక్షసులను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. 1వ అధ్యాయము 32వ శ్లోకం. నా కాంక్షే నేను కోరుకోవటం లేదు విజయం గెలుపు కృష్ణ కృష్ణ నచ రాజ్యం రాజ్యము కూడా వద్దు సుఖాని చ సంతోషములు కూడా కిం ఏమిటి నహ మనకు రాజ్యేన రాజ్యముతో గోవింద కృష్ణ ఇంద్రియములకు సుఖము నిచ్చేవాడా ఆవులంటే ఇష్టమైనవాడా కిం ఏమిటి భోగేహ విలాసములు జీవితేన జీవితము వా లేదా येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च. 1వ అధ్యాయము 33వ శ్లోకం. ఏషామర్థే ఎవరి కోసమైతే కాంక్షితం కోరుకున్నామో నహ మా చేత రాజ్యం రాజ్యము భోగాహ విలాసములు సుఖాని సంతోషము చ ఇంకా తే వారు ఇమే వీరును అవస్థిత నిలిచియున్న యుద్ధే యుద్ధం కొరకు ప్రాణాలను త్యక్త్వా వదులుకొనటానికి ధనాని ధనము చ కూడా. పై 32వ 33వ శ్లోకాలకు తాత్పర్యం. ఓ కృష్ణ, నాకు విజయం కాని రాజ్యం కాని వాటి వల్ల వచ్చే సుఖం కాని అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కాని సుఖాల వలన కాని ఇక ఈ జీవితం వల్ల కాని ప్రయోజనం ఏముంది? ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలా సంబంధినస్తథా. 1వ అధ్యాయము 34వ శ్లోకం. ఆచార్యాః గురువులు పితరః తండ్రులు పిన తండ్రులు పెద తండ్రులు పుత్రాః కుమారులు తథా ఇంకా ఏవ వాస్తవంగా చ మరియు పితామహాః తాతలు మాతులాః మేనమామలు శ్వశురాః మామలు పౌత్రాః మనుమలు శాలాః బావబావమరుదులు సంబంధినాః బంధువులు తథా కూడా. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. 1వ అధ్యాయము 35వ శ్లోకం. ఏతాన్ వీరు నహంతుం ఇచ్చామి చంపుటకు నాకు ఇష్టం లేదు నతః చంపబడి అపి అయినప్పటికీ మధుసూదన శ్రీకృష్ణ మధు అనే రాక్షసులను సంహరించినవాడా అపి అయినప్పటికీ త్రైలోక్యరాజ్యస్య ముల్లోకములపై అధిపత్యం హేతోః కొరకు కింను ఎం చెప్పాలి మహీకృతే భూమండలము కొరకు. పై 34వ 35వ శ్లోకాలకు తాత్పర్యం. గురువులు తండ్రులు కొడుకులు తాతలు
మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు? నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాత్ హత్వైతానాతతాయినః. 1వ అధ్యాయము 36వ శ్లోకం. నిహత్య చంపటం వలన ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్ర తనయులను నహ మన కా ఏమిటి? ప్రీత్యః సంతోషము స్యాత్ కలుగును జనార్దన శ్రీకృష్ణ అందరి జనులను పోషించేవాడా పాపము ఏవ తప్పక ఆశ్రయేత్ ప్రాప్తిస్తుంది అస్మాన్ మనకు హత్వా చంపుట వలన ఏతాన్ వీరందరూ ఆతతాయనః దూకుడుగల దుష్టులను. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. 1వ అధ్యాయము 37వ శ్లోకం. తస్మాత్ కాబట్టి నా ఎప్పుడూ లేదు అర్హాహ అర్హత వయం మనము హంతుం చంపటానికి ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని పుత్రులను స్వబాంధవాన్ స్వజనులతో కూడి స్వజనం బంధువులు హి తప్పకుండా కథం ఎట్లు హత్వా చంపటం వలన సుఖినః సుఖంగా శ్యామ కాగలము మాధవ శ్రీకృష్ణ యోగమాయా శక్తి యొక్క భర్త. పై 36వ 37వ శ్లోకాలకు తాత్పర్యం. ఓ జనార్దన, సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయినవాడా, ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ కృష్ణ, మన సొంతవారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. 1వ అధ్యాయము 38వ శ్లోకం. యది అపి అయినా సరే ఏతే వారు న పశ్యంతి చూడలేకున్నా లోభ దురాశ ఉపహత కమ్ముకున్న చేతసహ ఆలోచనలతో కులక్షేకృతం బంధువులను నాశనం చేయటంలో దోషం తప్పు మిత్రద్రోహే స్నేహితులపై ద్రోహం చేయటం వలన చ మరియు పాతకం పాపము. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. 1వ అధ్యాయము 39వ శ్లోకం. కథం ఎందుకు న జ్ఞేయం తెలుసుకోరాదు అస్మాభ్యః మనము పాపాత్ పాపము నుండి అస్మాత్ ఇవి నివర్తితుం మరలిపోవుట కులక్షయ బంధువులను సంహరించటం కృతం చేసి దోషం నేరము ప్రపశ్యద్భ్యః తెలిసిన వారమై జనార్దన అందరి పోషణ రక్షణ చూసుకునేవాడా శ్రీకృష్ణ. పై 38వ 39వ శ్లోకాలకు తాత్పర్యం. వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గాని వారు దోషం చూడటం లేదు. కాని ఓ జనార్దన కృష్ణ, మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. 1వ అధ్యాయము 40వ శ్లోకం. కులక్షయే వంశనాశనము వలన ప్రణశ్యంతి నశించిపోవును కులధర్మాః వంశాచారములు సనాతనాః సనాతనమైన ఎంతో కాలం నుండి ఉన్న ధర్మే ధర్మము నష్టే అంతరించిపోవును కులం
కుటుంబం, కృత్స్నం, సమస్తమైన అధర్మః అధర్మము అభిభవతి జయించును ఉత నిజముగా. తాత్పర్యం: వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులగుదురు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. 1వ అధ్యాయము 41వ శ్లోకం. అధర్మ అధర్మము ఆభిభవాత్ ప్రబలిపోవుట, కృష్ణ శ్రీకృష్ణ ప్రదుష్యంతి నీతి తప్పినవారై, కులస్త్రియః కుటుంబంలోని స్త్రీలు, స్త్రీషు స్త్రీలు, దుష్టాసు దుర్నీతిపరులై, వార్ష్ణేయ వృష్ణి వంశస్థుడా, జాయతే పుడతారు, వర్ణసంకరః అవాంఛిత సంతానం. తాత్పర్యం: దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కులస్త్రీలు నీతి తప్పినవారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్ణి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. 1వ అధ్యాయము 42వ శ్లోకం. సంకరః అవాంఛిత సంతానం, నరకాయ నరకప్రాయమైన, ఏవ నిజముగా, కులఘ్నానాం కులనాశనము చేసిన వారిని, కులస్య కులమును, చ మరియు పతంతి పతనము, పితరః పూర్వీకులు, హి యథార్థముగా, ఏషాం వారి యొక్క, లుప్త లేకుండా అవును, పిండోదక క్రియాః శ్రాద్ధ తర్పణములు. తాత్పర్యం: అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు, కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమౌదురు. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. 1వ అధ్యాయము 43వ శ్లోకం. దోషైః పాపిష్టిపనులచే, ఏతైః ఈ విధమైన, కులఘ్నానాం కుల నాశనం చేసే వారి యొక్క, వర్ణసంకర అవాంఛిత సంతానం, కారకైః కారకులైన, ఉత్సాద్యంతే చెడిపోతాయి, జాతిధర్మాః సామాజిక కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, కులధర్మాః కుటుంబ సాంప్రదాయములు, చ మరియు శాశ్వతాః సనాతములైన. తాత్పర్యం: కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. 1వ అధ్యాయము 44వ శ్లోకం. ఉత్సన్న నాశనమైపోయిన కులధర్మానాం ఎవరి కుటుంబ సాంప్రదాయములైతే, మనుష్యానాం అలాంటి మనుషులు, జనార్దన జనుల బాగోగులు చూసుకునేవాడా, శ్రీకృష్ణ నరకే నరకములో, అనియతం నిరవధికముగా, వాసః నివాసము, భవతి ఉండును, ఇతి ఈ విధంగా, అనుశుశ్రుమ పండితుల నుండి వినియున్నాను. తాత్పర్యం: ఓ జనార్దన కృష్ణ, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభీన హంతుం స్వజనముద్యతాః. 1వ అధ్యాయము 45వ శ్లోకం. అహో అయ్యో, బత దారుణ ఫలితాలు, మహత్ పెద్ద, పాపం పాపాలు, కర్తుం చేయుటకు, వ్యవసితాః సిద్ధపడితిమి, వయం మనము, యత్ ఎందుకంటే, రాజ్యసుఖలోభేన రాజ్య సుఖములపై కాంక్షతో, హంతుం చంపుటకు, స్వజనం సొంత బంధువులను, ఉద్యతాః అభిలాషించి, యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః
धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्। 1వ అధ్యాయము 46వ శ్లోకం. యది ఒకవేళ మాం నన్ను అప్రతీకారం ప్రతిఘటించకుండా అశస్త్రం ఆయుధాలు లేకుండా శస్త్రపాణయః చేతిలో ఆయుధములు ధరించినవారు ధార్తరాష్ట్రాః ధృతరాష్ట్రుని తనయులు రణే యుద్ధభూమి యందు హన్యుః చంపిన తత్ అది మే నాకు క్షేమతరం మంచిదే భవేత్ అవుతుంది. పై 45వ 46వ శ్లోకాలకు తాత్పర్యం. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. 1వ అధ్యాయము 47వ శ్లోకం. సంజయ ఉవాచ సంజయుడు పలికెను ఏవం ఉక్త్వా ఈ విధంగా పలికిన అర్జునః అర్జునుడు సంఖ్యే యుద్ధరంగంలో రథ ఉపస్థే రథములో ఉపావిశత్ కూర్చుండిపోయెను విసృజ్య వదిలివేసి ససరం బాణములతో సహా చాపం ధనుస్సును శోక దుముఖముతో సంవిఘ్న దీనస్థితిలో మానసః మనస్సు. తాత్పర్యం. సంజయుడు పలికెను ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోకసంతప్తుడై తన బాణాలను ధనుస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః.